ముసాద్ ద సీక్రెట్ ఏజెంట్. ప్రస్తుతము యుద్ధము తీవ్రతరంగా మారిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంలో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరణించారని, ఆయనను రహస్యంగా వేరే వాళ్ళు చంపివేశారని, కాబట్టి ఆయన కనిపించటం లేదని చాలా వార్తలు వస్తున్నాయి. నిజానికి ఒక విషయం ఇక్కడ మనం గమనించాలి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహును చంపడం అనేది అంత తేలికైన విషయం కాదనే వాస్తవాన్ని ఒకసారి మనం గమనించాలి. ఎందుకంటే ఇక్కడ ఏ రాజకీయ నాయకుడికి కానీ ఏ దేశానికి కానీ మనము లోబడి మాట్లాడటం లేదు. ఉన్న వాస్తవాన్ని మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఒకవేళ అమెరికా ప్రధానమంత్రి పైన ఏదైనా దాడి జరిగితే జరగొచ్చేమో, కానీ నెతన్యాహు పైన దాడి జరగడం అనేది అది ఇంపాసిబుల్. అది జరిగినా కూడా చాలా తక్కువ శాతం. ఎందుకో తెలుసా? ప్రపంచంలోనే గూఢాచార వ్యవస్థలో అతి పటిష్టమైనది, బహుశక్తివంతమైన సంస్థ ఒకటి ఉంది, అదే మొసాద్. ఈ మొసాద్ అనేటటువంటి సీక్రెట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మొసాద్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ నెతన్యాహు చుట్టూ ఈ మొసాద్ ఏజెంట్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా కొన్ని వందల మంది ఉంటారు. యుద్ధం ప్రారంభించడానికి ముందే వారు పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగానే అన్ని స్కెచ్ చేసి చేస్తారు. ఇజ్రాయెల్లో ఏదైనా యుద్ధం జరగాలన్నా, ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా మొసాద్ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మొసాద్ ఒకవేళ ప్లాన్ వేసిందా, స్కెచ్ చేసిందా, ఆ స్కెచ్లో ప్రతి ఒక్కరు పడాల్సిందే. అలాంటిది నెతన్యాహును అంత తేలిగ్గా తమ దేశ ప్రధానమంత్రిని ఇప్పుడిప్పుడే తమ దేశము అభివృద్ధి చెందడానికి కారణమవుతున్న తమ దేశ ప్రధాన మంత్రిని పోగొట్టుకోవడానికి మొసాద్ అంత చేతకానిది కానే కాదు. ఎందుకంటే మొసాద్ గురించి తెలుసు, ప్రపంచం అంతా కూడా నోర్లు వెళ్ళబెట్టేటటువంటి గొప్ప శక్తివంతమైన గూఢాచార సంస్థ మొసాద్. కాబట్టి బెంజమిన్ నెతన్యాహు పైన దాడి జరగడం అనేది చాలా తక్కువ శాతం. ఒకవేళ జరిగితే జరగొచ్చేమో, కానీ అది ఇంపాసిబుల్, చాలా కష్టం. కాబట్టి ఈ వస్తున్నటువంటి వార్తలు అవి అబద్ధమని తేలింది. నెతన్యాహు గారు ఏమీ చనిపోలేదు. ఆయన ఎక్కడో ఒక ప్రదేశంలో సీక్రెట్గా ఉన్నారు. ఆ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి పౌరులకు కూడా తెలియదు నెతన్యాహు ఎక్కడున్నారో. అంటే మొసాద్ ఏజెంట్స్ అనేవాళ్ళు అంత సీక్రెట్గా ఆయన ఎక్కడున్నారో కూడా చెప్పకుండా ఆయనను భద్రంగా వాళ్ళ రెక్కల కింద పెట్టుకొని కాపాడుతున్నట్టుగా అక్కడ నెతన్యాహును కాపాడుతున్నారు. కానీ అలా చంపడం అనేది ఇంపాసిబుల్. అలాగే ఇజ్రాయెల్లో ఉన్నటువంటి ఈ మొసాద్ అనే వ్యవస్థ ప్రపంచంలో ప్రతి మూలలో ఉంది. అంతెందుకు హైదరాబాద్లో కూడా ఉండి ఉంటుంది, అది ఎవరికీ తెలియదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయేలుకు అణుబాంబుల కంటే బహుశక్తివంతమైనటువంటి వ్యవస్థయే మొసాద్. ఈ మొసాద్ అనే వ్యవస్థ ఎలాంటిదంటే ప్రపంచంలో ప్రతి మూలన దాగి ఉంది. అది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. అందుకే కదా ఖమేనీ గారిని వితిన్ 1 minute వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నటువంటి 1 minute అక్కడ బిల్డింగ్ని కానీ వాళ్ళ వ్యవస్థను డిస్ట్రాయ్ చేశారు 1 minute. అంటే మొసాద్ అంత పక్కడ్బందీగా ప్లాన్ వేసింది. ఇక్కడ మొసాద్ అని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే నెతన్యాహును వాళ్ళు అంత ఈజీగా కోల్పోనివ్వరు, వాళ్ళు కాపాడుకుంటారు. కాబట్టి ఈ ఇజ్రాయెల్తో యుద్ధం అనేది అది అంత తేలికైన విషయం కాదు. దానికి తోడుగా అమెరికా కలిసింది కాబట్టి వాళ్ళు అనుకున్న టార్గెట్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. కాబట్టి ఈ యొక్క వ్యవస్థ అనేది ఎప్పటికప్పుడు నెతన్యాహును కాపాడుకుంటూనే ఉంటుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను. ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎన్నో విలువైన విషయాలు మీకు అందిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.